తెలుగుదేశం పార్టీ శక్తి యుక్తులను ప్రదర్శిస్తోంది. జనసేనతో కలిసి ఎలాగైనా జగన్ అధికారం నుంచి దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటువంటి కీలక సమయంలో సిట్టింగ్ ఎంపీ ఒకరు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 3 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. గుంటూరు, అలాగే విజయవాడ, అలాగే ఇంకా శ్రీకాకుళం ఈ లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది. గుంటూరు జిల్లా నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని, శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. ముగ్గురు కూడా హేమాహేమీలే. ఇక ఇందులో అయితే ఒకరు పార్టీని వీడతారని ప్రచారం జరుగుతుండడం మరి అందరినీ ఆందోళన పరుస్తోంది. సో టీడీపీతో జనసేన పొత్తు కుదిరిన తర్వాత బీజేపీ సైతం ఆ 2 పార్టీలతో కలుస్తుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 3 పార్టీలకు ఎంపీ స్థానాలు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా జనసేనకి 2 ఎంపీ స్థానాలు కేటాయిస్తారని టాక్ నడుస్తుంది. కానీ బీజేపీ విషయం స్పష్టత వచ్చాకే దీనిపై ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ బీజేపీ కానీ చేరితే ఎమ్మెల్యేల కంటే ఎంపీ స్థానాలను కేటాయించాల్సి ఉంటుంది. దీనికి టీడీపీ సైతం మానసికంగా సిద్ధమైనట్టుగా వార్తలు వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీని వీడుతారని సమాచారం. అయితే ఆయనకు వేరే పార్టీలో చేరాలని ఉద్దేశం లేకపోయినా పూర్తిగా రాజకీయాలకే దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు ఆయన్ని దూరంగా ఉంటున్నారు. సో కనీసం నియోజకవర్గంలో సైతం కనిపించడం లేదు. ప్రస్తుత రాజకీయాలు తనకు సరిపడటం లేదని జయదేవ్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. గల్లా జయదేవ్ పూర్తి రాజకీయ నేపథ్య కుటుంబం. ఆయన తల్లి గరుడ అరుణకుమారి వైఎస్ కేబినెట్లో మన కేంద్ర మంత్రిగా అయితే ఉండేవారు. సో ప్రస్తుతం మరోసారి ఆమె టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం. అందుకే జయదేవ్ తప్పుకొని వ్యాపారాలు చూసుకుంటారని తెలుస్తోంది. ఆయన తండ్రి గల్లా రామచంద్ర నాయుడు పారిశ్రామిక వ్యాప్తంగా సుపరిచితం. అమర్ రాజా కంపెనీని స్థాపించి ఉద్యోగ ఉపాధిని కల్పించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో తమ పరిశ్రమలను తెలంగాణ వైపు తరలించారు. ఈ తరుణంలో రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న గల్లా జయదేవ్ తప్పుకోవాలని చూస్తుండడం విశేషం. అయితే తన తల్లిని రాజకీయాల్లో విడిచిపెట్టి వ్యాపార రంగంలో కొనసాగాలని జయదేవ్ చూస్తున్నారు తప్ప రాజకీయాలకి మరి దూరంగా కాదు. టీడీపీకి దూరం కారని, కేవలం ప్రస్తుతం తన నియోజకవర్గంలో ఉన్నటువంటి విషయాలపై మాత్రం ఆయన దూరం అవుతారని తెలుస్తోంది.